హాయ్ హలో వెల్కమ్ టు కాలగట్టి. నా పేరు రవిశంకర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ అత్యంత ముఖ్యమైనది. రాహు తాను ఏదైతే ఇస్తాడో అవన్నీ కూడా అంత్యలో తీసుకొని వెళ్ళిపోతాడా? రాహు దశలో మనం ఏదైతే సాధిస్తామో లాస్ట్కి వచ్చేసరికి అవన్నీ కూడా వదిలేసుకోవాల్సి వస్తుందా అనేది ఈరోజు టాపిక్. సో ఫస్ట్ మనము రాహు అంటే ఏందో తెలుసుకుందాం. రాహు అంటే ఏంది అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక సగం ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక చిన్న మొక్క దొరికింది. ఆ మొక్కలో సగం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకో సగం అనేది మీ దగ్గర లేదు. దానికి ఏది మ్యాచ్ అవుతుంది అని చెప్పి చెక్ చేస్తున్నారు. రకరకాలవి తీసుకొచ్చి దానికి పెట్టి అతికిచ్చి చూస్తున్నారు అనమాట. సో ఇట్లా రకరకాలవి తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్లు చేస్తా ఉన్నారు. ఏది సెట్ అవుతుందా అనేది ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు. అంటే రాహు అనేది ఏంటంటే, రాహు ఎక్కడైతే మీ భావంలో కూర్చోంటాడో అక్కడ మీకు సగం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకో సగం ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. ఆ సగం ఇన్ఫర్మేషన్ జోడించడానికి ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదురవుతూ ఉంటాయి. ఎక్స్పెరిమెంట్ చేయడం, ఫెయిల్యూర్ అవ్వడం, ఎక్స్పెరిమెంట్ చేయడం, ఫెయిల్యూర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మొక్క అతికించాలి. ఏదైతే సగం మొక్క ఉంటుందో దానికి ఇంకో సగం అతికించాలి. దానికి చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఎక్స్పెరిమెంట్ చేయడం, ఫెయిల్యూర్ అవ్వడం, ఎక్స్పెరిమెంట్ చేయడం, ఫెయిల్యూర్ అవ్వడం. ఆ తర్వాత ఒక కొత్త దారి కనుక్కోవడం అనేది రాహు మార్గదర్శలో జరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకసారి రాహు కథని తెలుసుకుందాం. సో మన భారతీయ పురాణాల ప్రకారం రాహు స్వరభాను అనే రాక్షసుడు. స్వరభానువు అనే రాక్షసుడు అనమాట. ఈయన సముద్ర మథనంలో పాల్గొన్నాడు. సముద్రంలో అమృతం వచ్చింది. అమృతాన్ని విష్ణువు మోహిని అవతారం ఎత్తి దేవతలందరికీ కూడా అమృతం పోస్తూ అసురులందరికీ కూడా ఏదో సారా పోస్తున్నాడు, మద్యాన్ని ఇస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. అప్పుడు ఈ స్వరభాను మాత్రము చాలా అలర్ట్ గా ఏదో తప్పు జరుగుతుంది అని చెప్పి తెలుసుకొని ఆయన రూపం మార్చేసుకొని దేవతల చెంత చేరాడు. ఆయనకి అమృతం దొరికింది. అమృతం తాగాడు. అప్పుడు సూర్యుడు చంద్రుడు తెలుసుకొని వాళ్ళు పెద్దగా అరిచారు, అయ్యా ఈయన వచ్చి తాగేశాడు అని. అప్పుడు వెంటనే విష్ణువు ఏం చేశాడు? తల నరికేశాడు. అప్పటికే స్వరభాను అమృతాన్ని తాగేశాడు. తల మొండెము వేరైపోయింది. ఇది కథ. స్వరభానువు అనే వ్యక్తి అమృతం పంపిణీలో ఏదో అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించాడు. అంటే తెలివిగలవాడు అని అర్థం. ఎవ్వరు గుర్తించలేనిది గుర్తిస్తాడు. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఎవ్వరికి అర్థం కానిది ఆయన అర్థమవుతుంది. ఓకే, అది సగం ఇన్ఫర్మేషనే. ఓకే, ఆయనకి పూర్తిగా తెలియదు అనమాట. ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది అని ఆయనకు అర్థమవుతుంది. దాన్ని కరెక్ట్ చేయాలనుకుంటాడు. దానికి ఏం చేస్తాడు? మారువేషం వేసుకుంటాడు. ఓకే, పోయి దేవతల పంచన కూర్చున్నాడు. కాబట్టి మనము ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ కథను బట్టి అసురులందరికీ మద్యాన్ని ఇస్తున్న మోహిని అవతారంలో విష్ణువుని ఏదో తప్పు చేస్తున్నాడని గుర్తించిన మేధావి రాహు. సరే, గుర్తించాడు, అంతవరకు బాగుంది కదా. ఎవ్వరికి చెప్పలైనా తన తోటి అసురులకి ఎవరికి చెప్పకుండా ఏం చేశాడు? ఇదేదో నేనే కనుక్కోవాలి అని చెప్పి దేవతల పంచనం కూర్చున్నాడు. అంటే ఏంది? ఇక్కడ ఎవరికి చెప్పలేదన్నమాట. తనతో ఉండే వాళ్ళకి ఎవరికి చెప్పల. ఒక విషయాన్ని కనుక్కున్నాడు. తన తోటి ఉండే వాళ్ళకి ఎవరికి చెప్పకుండా స్వార్థంగా ఆయన పోయి దేవతల పంచలో కూర్చున్నాడు. అంటే ఏంది? ఆయన ఏదైతే సాధించాలి అనుకుంటున్నాడో దానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. అది డేంజర్ జోన్ లోకైనా వెళ్ళగలుగుతాడు. ఓకే, సో అందరినీ మోహిని అందము ఆకర్షించింది అసురుల్ని, మాయలో పడేసింది. కానీ ఈయన మాత్రం మాయలో పడల. ఈయన మాత్రం అందరూ ఒక దారిలో వెళ్తుంటే ఈయన ఒక దారిలో వెళ్ళాడు అని అర్థం. సో ఒకటి ఏంటంటే ఆయన మేధావి, ఎవరు గుర్తించలేనిది గుర్తించాడు, కానీ ఇది ఎవరికి చెప్పల. ప్లస్ స్వార్థపరుడు. మేధావి, స్వార్థపరుడు, ఎంత రిస్క్ అయినా తీసుకోగలుగుతాడు.
వేషం కూడా మార్చగలుగుతాడు. ఆ తర్వాత ఈయనని ఏ ట్రిక్కులు ఏ మ్యాజిక్లు ఈయన వల్లలో పడేయలేవు. మోహిని అందం అందరు ఆకర్షించినా కూడా ఈయన ఆకర్షణకి గురి అవ్వాల. ఇక్కడ ఏదో మోసం జరుగుతుందని అర్థం చేసుకున్నాడు. ఓకే, బయట ఉండే ఏ మోసాలకి ఈయన ఎంత ట్రిక్కులాడినా కూడా ఈయన అవి తెలుసుకోగలుగుతాడు. అదే అతను రూపాన్ని మార్చగలిగిన శక్తి ఉంది. ఆయన ఎవరితో అయితే కూర్చోవాలనుకున్నాడో అక్కడ దేవతల రూపం తీసుకుని అక్కడ కూర్చున్నాడు. అంటే ఈయన చాట్లో ఏ గ్రహంతో కూర్చుంటే ఆ గ్రహం లాగా మారిపోగలిగే శక్తి ఉంది. చివరి వరకు ఎవరు కూడా తన నిజ స్వరూపాన్ని చూడలేకపోయారు. ఇదంతా చేయడానికి ఆయనకి ఎంత హార్డ్ వర్క్ అయి ఉంటుంది. హార్డ్ వర్క్ చేయడానికి కూడా అస్సలు వెనుకాడడు. ఆ కోరికను తీర్చుకోవడానికి ఆయన ఎంతటి హార్డ్ వర్క్ అయినా చేయగలుగుతాడు. ఓకే, సో ఆ తర్వాత ఆయన ఇట్లా కట్ అయిపోవడానికి కారణమైన సూర్యచంద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రతీకారానికి కూడా వెళ్ళాడు. సంవత్సరంలో నేను చాలా సార్లు గ్రహణం ఏర్పాటు చేసి వీళ్ళని మింగేస్తాను అని పగ తీర్చుకున్నాడు. అతను తనకి ప్రత్యేకమైన గుర్తింపు కావాలని కోరుకున్నాడు. ఇది ఇట్లా నేను వాళ్ళని మింగేయాలి అని ఘోర తపస్సు చేశాడు. తపస్సు చేసి బ్రహ్మని మెప్పించి ఆ కోరిక తీర్చుకున్నాడు. అంటే ఆ శక్తి కోసం అన్వేషణ చేయడంలో ఈయన దిట్ట అనమాట. ఎలా ఆ శక్తిని అన్వేషించి పట్టుకోవాలి, ఎలా అనుభూతి చెందాలి అనేది కూడా ఈయన తెలుసుకున్నాడు. ఇక్కడ ఒక్కసారి మనం ఈ పాయింట్లను గుర్తు చేసుకుని ఈయన మేధావి, స్వార్థపరుడు, ఎంత రిస్క్ అయినా తీసుకోగలుగుతాడు. ఓకే, ఏ ట్రిక్కులు ఏ ఏ జిమ్మిక్కులు ఈయన ముందర పనిచేయవు. ఓకే, ఏ రూపంలోకైనా మారగలుగుతాడు. అంటే ఆ కోరిక తీర్చుకునేదానికి ఆయన ఎటువంటి ఎక్స్టెంట్కి అయినా వెళ్తాడు అని. హార్డ్ వర్క్ చేయగలుగుతాడు. హార్డ్ వర్క్ అనేది చేయగలుగుతాడు. ఈ దారిలో ఎవరైనా వచ్చి ఆయన డిస్టర్బ్ చేస్తే వాళ్ళ మీద పగ తీర్చుకుంటాడు. ఓకే, శక్తి అన్వేషణ కోసం ఎంత వరకు అయినా కూడా నిలబడగలుగుతాడు. అంటే బ్రహ్మని మెప్పించి తపస్సు చేసి మెప్పించాడు కాబట్టి. ఓకే, ఈ పాయింట్లన్నీ కథ ద్వారా మనకు తెలుస్తాం. సో సైన్స్ పరంగా ఏంటి అంటే రాహుకేతువులు అనేవి ఇప్పుడు మనం భూమి మీద నుంచి చూసినప్పుడు సూర్యుడు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. భూమి మీద నుంచి మనం ఉన్నాము కాబట్టి భూమి మీద నుంచి చూసినప్పుడు సూర్యుడు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ సూర్యుని యొక్క వలయం అంటే ఆర్బిట్ అంట. అట్లానే చంద్రుడి యొక్క వలయం ఆర్బిట్, మూన్ ఆర్బిట్, సన్ ఆర్బిట్ ఏదైతే ఉందో అవి ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. రెండు గాజులు మనం ఇట్లా పెట్టామంటే క్రాస్గా పెట్టామంటే రెండు గాజులు ఇరికిచ్చి ఇట్లా క్రాస్గా పెట్టినామంటే ఈ పాయింట్ ఎక్కడైతే టచ్ అవుతుంది ఇట్లా టచ్ అవుతుంది కదా, ఆ పాయింట్ ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువంగా పెట్టారు. ఓకే, సో ఆ ఉత్తర దాన్ని అంటే నార్త్ నోడ్ అంటాం, దాన్ని రాహు అని, అట్లానే సౌత్ నోడ్ని కేతు అని చెప్పారు. ఇది సైన్స్ వాళ్ళు కనుక్కుంది. సో వీళ్ళు ఈ ఇంటర్సెప్టింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడికి గ్రహం గాని ఈ రవి గాని చంద్రుడు గాని వస్తే అక్కడ చీకటి వస్తుంది, కాంతి అనేది పోతుంది. సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో అవి భూమికి చేరలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే సూర్యుడిని రాహు మింగేస్తాడు అని చెప్పడం అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఏవైతే సూర్యకాంతి మీద ఆధారపడి బతుకుతున్నాయో మొక్కలు, క్షీరధారులు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి కొద్ది నిమిషాలు ఈ గ్రహణం సమయంలో మానసిక గందరగోళాన్ని కలిగిస్తుంది. ఈ గ్రహణం అనేది గ్రహణ సమయంలో మనం చూస్తూనే ఉన్నాం, పిచ్చి వాళ్ళకి రైజ్ అయిపోతుంది, ఉన్మాద లక్షణాలు పెరిగిపోతాయి. అలాగే యాక్టివ్ కిల్లర్స్ కూడా గ్రహణ సమయంలో విపరీతంగా వాళ్ళకి శక్తి వస్తుందంట. సీరియల్ కిల్లర్స్ అంటారు కదా, వాళ్ళకి కూడా వాళ్ళు ఏ టైంలో చేస్తున్నారు ఇవి అంటే చాలా వరకు గ్రహణ సమయంలో వాళ్ళకి ఇది జరుగుతుంది అని చెప్పి కొన్ని కొన్ని సర్వేలు తెలిసినాయి. అంటే ఏంది అంటే ఆ గ్రహణ సమయంలో ఇవి జరుగుతాయి, ఉన్మాదం అనేది పెరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. అలానే రాహు మహర్దశ కూడా ఒక గ్రహణం లాంటిదన్నమాట. మనం ఏం చేస్తున్నాం మనకేం తెలియని ఉన్మాదంలో ఉంటాం. ఇది రాహు మాయ. ఓకే, సో ఇక్కడ
ఒక ఆయన తన కుటుంబంతో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయన తన కుటుంబంతో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈయన వెళ్తుంటే దారిలో ఆయనకి ఒక బంగారపు నాణెం, గోల్డ్ కాయిన్ దొరికింది. బురదలో ఉంది. దాన్ని తీసుకున్నాడు. తీసుకొని ఇదేదో భలే ఉందని చెప్పి రుద్దాడు. రుద్దగానే 2 అయిపోయింది. మళ్ళీ రుద్దాడు 4 అయిపోయింది. ఇదేదో బాగుందని చెప్పేసి గబగబా పొలానికెళ్ళాల్సిన ఆయన గబగబా ఇంటికి పరిగెత్తాడు. ఇంట్లో ఒక రూమ్‌లోకెళ్ళిపోయి తలుపేసేసుకున్నాడు. తలుపేసేసుకొని రుద్దుతూ ఉన్నాడు, రుద్దుతూ ఉన్నాడు, రుద్దుతూ ఉన్నాడు. తలుపులు కొట్టారు. వాళ్ళ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కొట్టారు. ఎవ్వరు నన్ను డిస్టర్బ్ చేయబాకండి. ఓకే. నాకు ఏం పెట్టబడలేదు. మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి తలుపులేసేసాడు. తలుపులేసి రుద్దుతూ ఉన్నాడు, రుద్దుతూ ఉన్నాడు. ఎన్నో కాయిన్స్ వస్తూనే ఉన్నాయి. డబుల్ అయిపోతూ ఉన్నాయి. ఆఖరికి ఆయన సాటిస్ఫాక్షన్ పొందేదాకా రుద్దుతున్నాడు, రుద్దుతున్నాడు. నెలలైపోయినాయి. సంవత్సరాలైపోయినాయి. ఆయనకి లోపల ఆ కసి తీరలేదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి రుద్దుతున్నాడు. రుద్దాడు, రుద్దాడు, రుద్దాడు. అట్ ఎ సర్టెన్ టైమ్‌కి ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్ ఇంక చాలు అని. బయటకొచ్చి చూసాడు. పిల్లలు లేరు, భార్య లేదు, తల్లిదండ్రులు లేరు. అప్పటిదాకా బాగుండే వ్యక్తికి ఒక కాయిన్ దొరికింది. ఆ కాయిన్ రుద్దంగానే 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది. ఇట్లా పెరుగుతూ పోతుంది. సో, ఆయనకి జీవితం మీద ఆశ పెరిగింది. ఇంకా ఎక్కువ సాధించాలి అనుకున్నాడు. సో, పెళ్ళాన్ని వదిలేసాడు, పిల్లల్ని వదిలేసాడు, తల్లిదండ్రులను ఒక రూమ్‌లో పోయి తలుపులేసేసుకొని కొన్ని సంవత్సరాలు చేశాడు. సంవత్సరాలు అయిపోయినాక బయటికి రాగానే ఏమైంది? తల్లి లేదు, పెళ్ళాం లేదు, భార్య లేదు, ఎవరు లేరు. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. రాహు మారి దశలో ఇదే జరుగుతుంది. మీకేదో ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాని మీద ఆశ పెరుగుతుంది. దాన్ని రుద్దుతారు. అది ఆశను పెంచుతూ ఉంటుంది. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఆ దాహం అనేది పెరిగిపోతా ఉంటది. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇంకా ఏదో ఉంది, ఏదో ఉంది. ఇంకా కావాలి, ఇంకా కావాలి. లాస్ట్‌కి బయటకొచ్చి చూసేసరికి అదంతా ఒక మాయ. ఏం చేసుకుంటాడు? నెత్తిన కొట్టుకుంటాడు బంగారు కాయలని. రిలేషన్‌షిప్స్ అన్నీ కూడా మాయమైపోయినాయి. ఏం లేవు. అలాగా రాహు మీకు ఏ భావంలో ఉంటాడో, ఆ భావంలో మీరు రుద్దుతూ ఉంటారు. అన్నీ వదిలేసి. ఆశ పెరిగిపోతా ఉంటది. అదొక మాయ అన్నమాట. వింతైన మాయ. మాయలో ఇరుక్కుంటాం అన్నమాట. రాహుకి పాము లాంటి శరీరం ఇవ్వబడింది. పాము ఎలా పాకుతుందండి? ఇలా బోయి, ఇలా బోయి, ఇలా బోయి, ఇలా బోయి, ఇలా బోయి. మనం ఎగ్జిబిషన్‌లో ఒక ట్రైన్ లాంటిదుంటది. అది పైకెళ్ళి మళ్ళా కిందకొచ్చి పైకెళ్ళి ఇట్లా పాములాగా ఎళ్తా ఉంటది. అంటే ఇట్లా, 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 ఇట్లా పోతది పాము. రాహు దశలో గూడా మీరు ఒక అప్పుకెళ్తారు, ఒక డౌన్‌కొస్తారు. అప్పుకెళ్తారు, డౌన్‌కొస్తుంటారు. ఈ విధంగా రాహువు మిమ్మల్ని పైకి తీసుకెళ్తూ ఉంటాడు, కిందకి తీసుకెళ్తాడు. ఇంగ్లీష్‌లో ఏమంటారంటే దీన్ని రోలర్ కోస్టర్ అంటారు. ఒక ఎత్తైన శిఖరం వెళ్ళి మళ్ళా అత్యల్ప స్థితికి రావడం. మళ్ళీ పైకి వెళ్ళడం, మళ్ళీ కిందకి రావడం. సమానంగా అయితే ఉండరు. రాహువు ఏం చేస్తాడంటే సాధ్యమైనన్ని ప్రతి మార్గంలో లోతుగా వెళ్ళాలని చూస్తాడు. లోతుగా వెళ్ళాలి, ఆ విషయం తెలుసుకోవాలి అనేది తెలుసుకుంటాడు. తన మహర్దశ సమయంలో ఏదైతే ఈ మాయ ఉంటుందో, ఈ మాయ రాహుదశ అయిపోయేసరికి ఈ మాయంతా ఆవిరైపోతుంది. అప్పుడు విషయం తెలుసుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకాయన నా ఫ్రెండ్ ఒకాయన అప్పటిదాకా ఆయన పాల బిజినెస్ చేస్తున్నాడు. పాలు, మజ్జిగ, పెరుగు ఇయి అమ్ముకుంటూ ఆయనకి 2 పాపలు. హ్యాపీగా ఉన్నాడు ఫ్యామిలీతో. రాహు దశ వస్తా ఉంది. రాహు దశ వస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. ఆయన నన్ను అడిగేవాడు రాహు దశ వస్తే. అప్పుడు నేను నేర్చుకుంటున్నా ఇంకా జ్యోతిష్యం. రాహు దశ ఏమొస్తది? ఏమొస్తది? ఇంకో మాయలోకెళ్తావయ్యా అని చెప్పాను అంతే. నాకు తెలీదు ఆయన ఏం మాయలోకెళ్తాడని. ఆయనేం చేశాడంటే అప్పటిదాకా బాగున్న ఆయన ఎవరో చంద్రగిరి కోటలో
ఓకే. భూమిలో నిధి నిక్షేపాలున్నాయి అని ఇన్ఫర్మేషన్ అందింది ఈయనకి. అప్పటిదాకా మంచిగా బిజినెస్ చేస్తుండే ఆయన ఏం చేసాడు, పలుగు, పార అవన్నీ పట్టుకొని మనుషుల్ని తీసుకొని వెళ్ళాడు. ఎక్కడ పడితే అక్కడ తవ్వుకుంటూ ఉన్నాడు. ఇక్కడ తవ్వితే పడుతుందేమో, ఇక్కడ తవ్వితే దొరుకుతుందేమో, అక్కడ దొరుకుతుంది ఆశ అనమాట. చేస్తూ, 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 తవ్వుతూ, తవ్వుతూ, తవ్వుతూ వెళ్ళాడు. బిజినెస్ పోయింది. పెళ్ళాం పోయింది. పిల్లలు పోయారు. ఈయన మాత్రం చంద్రగిరి కోట నుంచి రాలా. ఏది దొరకల. ఏ నిధి దొరకల. ఏమీ జరగల. వచ్చాడు. ఫ్యామిలీ లేదు. ఏం లేదు. సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో రాహువు ఇలా చేస్తుంటాడు. ఆశ వెంబడి పరిగెత్తించడం అనేది రాహు యొక్క లక్షణం. సో మీకు రాహు దశ జరుగుతుండేటప్పుడు మీ అంతర్గతంగా ఉండే ఆశ ఏదైతే ఉంటుందో దాన్ని పైకి తీసుకొస్తాడు. రాహు అంటే తాను అనుకున్న వస్తువుల్ని పొందడం, శక్తిని పొందడం, దాచిపెట్టిన కోరికలను పైకి తీసుకురావడం, ఎంత రిస్క్ అయినా తీసుకోవడం. రాహు దశలో వ్యక్తి చాలా వేగంగా ఆలోచిస్తాడు. ప్రతి రిస్క్ తీసుకుంటాడు. అది కోరుకున్న స్థానాన్ని సాధించడానికి ఆయన జూదం కూడా ఆడతాడు. షార్ట్ కట్‌లో వెళ్ళాలని కూడా ట్రై చేస్తాడు. ఎందుకంటే ఈయన మారు వేషం వేసుకొని షార్ట్ కట్‌లో వెళ్ళిపోయాడు కదా! రాహు ఒక వ్యక్తికి తాను కోరిక మీద ఖచ్చితంగా గెలుస్తాడు అనే బలమైన ఆశనిస్తాడు. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా నువ్వు చేసి తీరుతావు అని బలమైన ఆశనిస్తాడు. అందుకని ఈ వ్యక్తి ఆ మాయలో పడిపోయి ఏది పడితే అది తోతా ఉంటాడు, గీస్తా ఉంటాడు. ఇది ఒక భ్రాంతి. రాహు మహర్దశ తర్వాత గురు మహర్దశ వస్తుంది. గురు మహర్దశ వస్తే మంచి చెడు తెలుసుకొని మార్గదర్శకం అనేది ఎవరో వచ్చి ఇస్తారనమాట. బాబు నువ్వు చేసిన ఆట చాలు అంటే మంచి చెడు చెప్పి మార్గదర్శకాన్ని ఇచ్చేవాళ్ళు వస్తారు. బృహస్పతి అంటే గురువు బాగుంటే. గురువు అంతా కూడా ఏంటంటే నెమ్మది, స్థిరము, ఓకే, నెమ్మది, స్థిరంగా, శాంతి కావాలి, స్థిరత్వం కావాలి అని కోరుకునే గ్రహం అనమాట. ఆధ్యాత్మికతను కూడా ఇస్తుంది. వ్యక్తిలో ఆలోచన విధానాన్ని మారుస్తుంది. అతను రాహు మహర్దశలో ఉండే ఆ భ్రమలు, అతను నిజంగా ఏదైనా సాధించగలడనే ఆశని ఏదైతే రాహు సృష్టించాడో, ఆ ఆశ నుంచి బయటకు తీసుకొచ్చి తన కళ్ళు తెరిపిస్తాడు గురువు. ప్రతిదీ మనం సాధించలేమనే వాస్తవాన్ని దగ్గరగా తీసుకెళ్తాడు గురువు. ఇదంతా ఒక ఆటేనయ్యా. ఈ ఆటలో నువ్వు నేను ఎవరైనా సరే ఈ ఆట ఆడాల్సిందే. దీంట్లో ఏం పట్టుకుపోయేది లేదు. మనం చేసుకొచ్చేది ఏం లేదు అని ఒక విరక్తి వైరాగ్యాన్ని, ఒక వైరాగ్య స్థితిని తీసుకొస్తాడు ఆధ్యాత్మిక విషయం. ఒక పనిని సాధించాలంటే దాని మంచి చెడులు తెలుసుకోవాలి. మంచి చెడులు తెలుసుకొని నెమ్మదిగా దాని గురించి ఆలోచించాలి. ఆలోచించి దానికి ఒక మార్గంలో వెళ్ళాలి అని గురువు దగ్గర మనకి తెలిసొస్తుంది. ఈ భ్రమలన్నీ వదులుకోవాల్సొస్తుంది. ఏదైతే భ్రమల్లో ఉన్నారో రాహుమహర్ దశలో, ఆ భ్రమలన్నీ గూడా గురుమహర్ దశలో వదులుకోవాల్సొస్తుంది కాబట్టి, రాహు ఏదైతే ఇస్తాడో దాన్ని తీసుకెళ్ళిపోతాడు అనేది గూడా సత్యంగా మనకి కనిపిస్తూ ఉంది. ఈ సిద్ధాంతం అనేది పూర్తిగా నిజం కాకపోవచ్చు. కానీ పూర్తిగా తప్పు కూడా కాదండి. రాహు ఏదైతే ఇస్తాడో అది తీసుకుపోతాడు అనేది పూర్తిగా నిజం కాకపోవచ్చు. అట్లని పూర్తిగా తప్పు కూడా కాదు. రాహు అనేది బలమైన కోరిక. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు నిరోధించలేరు. ఆ బలమైన కోరికని నిరోధించలేరు. రాహుమార్ దశలో ఏందంటే, ఎట్లైనా సరే షార్ట్‌కట్‌లో అయినా నేను మాయ రూపంలో అయినా వెళ్ళేసి దాన్ని ఆ కోరికని సాధించి తీరాలి అనే తపన పెంచేస్తాడు. అంటే అమృతం తాగాలి, అమరుడినయిపోవాలి అని ఎలా అనుకున్నాడో, అలాగా ఏ విధంగా అయినా సరే దాన్ని సాధించి తీరాలి. ఏదో ఒక మార్గంలో సాధించి తీరాలి అనే ఒక ఇది పెరిగిపోతుంది. రాహు అంటే సూర్యచంద్రుల యొక్క ఉత్తర భాగంలో ఖండించే స్థానం అన్నమాట.
ఆ కక్షలు ఏదైతే ఉంటాయో, ఆ కక్షల ఖండన స్థానం, ఇంటర్సెక్షన్ పాయింట్ అది. ఇక్కడ ఈ పాయింట్ ఏం చేస్తుందంటే, ఆత్మని భ్రమలు, కోరికలు, అనుభవాలు, ఓకే, ఇలాంటివన్నీ విస్తరించమంటుంది. ఇది ఉత్తర నోడ్, నార్త్ నోడ్, రాహు. ఈ గ్రహం యొక్క ప్రభావం చాలా తీవ్రమైనది. చాలా ప్రతికూలంగా ఉంటుంది. అందరూ వెళ్ళే దారి గాకుండా కొత్త దారిలో వెళ్ళాలి అంటుంది. లేకపోతే ఎందుకండి పాలు, పెరుగు అమ్ముకునే ఆయన చంద్రగిరి కోటలో నిధి నిక్షేపాలు దొరుకుతాయని చెప్పి కొత్త దారిలో వెళ్ళాడు. హ్మ్. అప్పటిదాకా వ్యవసాయం చేసుకునే ఆయన ఆ బంగారం నన్ను రుద్దితే ఏదో జరుగుతుందని చెప్పి లైనే మార్చేసాడు. రాహు ఒక వ్యక్తిని ప్రయోగాలు చేయడానికి మరియు వివిధ అనుభవాలను పొందేదానికి ప్రేరేపిస్తాడు. అతను కొన్ని దశల్లో లక్ష్యాన్ని చేరుకున్నట్టు అనిపిస్తుంది. అందుకనే చాలా తరచుగా రాహు ప్రభావంలో ఉండే వ్యక్తులు ఒక తీవ్రత నుండి కోరిక వైపు పరిగిస్తూ ఉంటారు. ఒక తీవ్రత. నాకు రాహు మార్గదర్శి జరిగిందండి. నా చిన్నప్పుడు జరిగింది. అప్పటిదాకా నేను 10థ్ క్లాస్ దాకా బాగా చదివాను. రాహు మార్గదర్శి స్టార్ట్ అయింది ఇంటర్మీడియేట్‌లో. ఎవరో చెప్పారు. ఏందంటే ఒక కాలేజీలో వరుసగా 1, 2, 3, 4 ర్యాంకులొచ్చినాయి. వాళ్ళు హాస్టల్‌లో ఉండి చదివిపిచ్చి ర్యాంకులు కొట్టిస్తారని. అప్పటిదాకా నేను నా మీద నాకు నమ్మకం ఉంది. వెంటనే రాహు మార్గదర్శి స్టార్ట్ అవ్వగానే దాని మీదకి షిఫ్ట్ అయింది. నేను మా నాన్నని అడిగాను. నేను హాస్టల్‌లో చేరతాను, చదువుకుంటాను. హాస్టల్‌కి వెళ్ళాను. భ్రమలు, మాయ, భ్రాంతి కమ్ముకున్నాయి. హాస్టల్‌కి వెళ్ళాను. సరైన ఫుడ్ దొరకలేదు నాకక్కడ. కానీ నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, రెండో ర్యాంక్ వస్తుంది, మూడో ర్యాంక్ వస్తుంది అనే ఒక భ్రమ. ఫుడ్ పడలేదు. అక్కడుండే వాతావరణం నచ్చలేదు. సరైన మంచినీరు లేదు. తినడానికి తిండి సరిగ్గా లేదు. ఏదో జైలు జీవితం గడిపినట్టు అనిపించింది నాకు. ఆ తర్వాత ఒకసారి దాని నుంచి పారిపోయొచ్చాను. మా నాన్నేమంటే, "అంత డబ్బులు కట్టి చేర్చాం గదా! ఏంది ఈడు పారిపోయి వచ్చేసాడు" అని చెప్పేసి మళ్ళీ హాస్టల్ తీసుకుపోయి వదిలిపెట్టాడు. అక్కడుండే సార్‌లు వాళ్ళందరి దగ్గర నేను పారిపోయానని చెప్పి తెలిసిపోయింది. వాళ్ళు ఇంకా కట్టడి చేయడం ప్రారంభించారు. నాకెందుకు అక్కడ ఉండబుద్ధి కాల. కానీ నేను మా నాన్నకి చెప్పి మరి దాంట్లో చేరినా. ఆ తర్వాత ఏమైంది, అక్కడ నాకు కొంతమంది స్నేహితులతో పరిచయం అయింది. వాళ్ళందరూ గూడా క్రికెట్ ఆడటం అనేది వాళ్ళకి అలవాటుగా ఉండేది. నేను క్రికెట్ ఆడాను. క్రికెట్ ఆడితే వాళ్ళకంటే గూడా అంచెలంచెలుగా నేను బాగా ఆడడం అనేది స్టార్ట్ చేశాను. క్రికెట్‌లో ఎదుగుదల అనేది కనపడతా ఉంది నాకు. అప్పుడు నేను హాస్టల్ నుంచి పారిపోయి మరి క్రికెట్ ఆడేవాడిని. సో, క్రికెట్‌లో ఎట్లైనా గూడా జోనల్ లెవెల్‌లో, డిస్ట్రిక్ట్ లెవెల్, జోనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ కూడా పాస్ అయ్యాం. జోనల్ లెవెల్‌లోకి వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యేసరికి మా నాన్న పట్టుకున్నాడు. చదువుకోమని పంపిస్తే ఆటలాడుతున్నావు అని. ఒక పక్కేమో క్రికెట్ ఆడాలని. ఎందుకంటే ఆశ దాని మీద పెరిగిపోయింది. దాంట్లో సక్సెస్ అవుతున్నా నేను. బ్యాటింగ్ చేస్తున్నా, బౌలింగ్ చేస్తున్నా, అన్ని రకాలుగా చేస్తున్నా. కానీ చదువుకోమని పంపించాడే మా నాన్న. కానీ నేను హాస్టల్‌లో ఉంటున్నాను అని నమ్మిస్తూ మా నాన్నని క్రికెట్ ఆడేవాడిని. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది. నేను రాహుమార్ దశ అయిపోయేసరికి క్రికెటర్ అవ్వలేదు. అట్లని ఇంటర్మీడియేట్ కూడా బాగా చదివింది లేదు. గురు మహర్దశ బిగిన్ అవ్వంగానే నేను ఆ కాలేజ్ అయిపోయింది. అయిపోయేసి మళ్ళా నేను వేరే కాలేజ్‌లో చేరాను. అక్కడ నాకు మళ్ళీ కాలేజ్ ఫస్ట్ వచ్చింది. మంచి పేరొచ్చింది. ఇప్పుడు కూడా మా నాన్న ఎందుకు ఆ టైమ్ జోన్‌లో ఎందుకలా అయ్యింది? రాహు మార్గదర్శ. భ్రాంతి, భ్రమ. ఏదో కావాలని ఆశ దాని మీద పరిగెత్తించడం అన్నమాట. అలాగా ఒక్కొక్కరికి రాహు మార్గదర్శ ఆ భ్రాంతిని సృష్టిస్తూ ఉంటుంది. లాస్ట్‌గా రాహు మార్గదర్శ అయిపోయేసరికి క్రికెట్ లేదు, ఏమి లేదు. అంతా పోయింది. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుపోయాడు.
రాహుకాలంలో ఈ రాహు మార్గదర్శ కాలంలో ఓకే 18 సంవత్సరాలు ఉంటుంది ఇది. ఒక వ్యక్తి ఏ వయసులో ఉన్నప్పుడైనా కూడా ఇది సంభవించొచ్చు. ఆ వ్యక్తి ఇప్పుడు నాకు రాహు 4వ స్థానంలో ఉంది. సొంత ఇంట్లో ఉండకుండా హాస్టల్‌లో చేరాను వెళ్లి. అక్కడ చాలా రోజులు గడపాల్సొచ్చింది. అంటే ఒక వ్యక్తిని దూరంగా తీసుకెళ్తాడు. ఏ భవంలో ఉన్నాడో ఆ భవానికి కట్టుబాట్లు, సాంప్రదాయాలకు విరుద్ధంగా తీసుకెళ్తాడు. అశాశ్వతమైనది శాశ్వతం అనుకునే భ్రమలోకి నెట్టబడుతుంది. హెచ్చుతగ్గులు గూడా ఇస్తాడు. ఒకసారి పైకి తీసుకెళ్తాడు. ఒకసారి కిందకి వేస్తాడు. అలా ఆటుపోట్లనేవి, అల యొక్క ఆటుపోట్లు అనేవి ఆ దశలో ఉంటుంది. జనాదరణ గూడా పొందుతాడు. సింహాసనం ఎక్కే టైంలో ఏం చేస్తాడు? విష్ణువు వచ్చి చక్రంతో నరికేస్తాడు. ఆయన కోరిక తీరే టయానికి, కోరిక తీరుతోంది అనే టయానికి ఏమవుతుంది? అంతా సర్వనాశనం అయిపోతుంది. ఏం చేశాడు లాస్ట్‌కి? అమృతం అయితే తాగాడు. విష్ణువు చక్రంతో కొట్టేసాడు. ఈ రాహువు సులభంగా డబ్బు పొందొచ్చంటాడు. ఓకే. సులభంగా పవర్‌ని పొందొచ్చంటాడు. అనూహ్యంగా మనము పైకి ఎదగొచ్చంటాడు. అన్ని రకరకాల భ్రమలు. ఆ భ్రమకి కొద్దిగా కనెక్ట్ అయ్యాము అంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. రాహుమాన్ దశ అంతా కూడా నాకు 4 సంవత్సరాలు ఆయన ఆశలో పడిపోయి వెళ్ళిపోయాను. ఇంత తెలుసు, జ్యోతిష్యం తెలుసు, అన్నీ తెలుసు. అప్పటికి తెలీదు. మా ఫాదర్‌కి వీళ్ళందరికీ తెలుసు. కానీ ఆ దశ అంతా ఈ 18 సంవత్సరాలు జరిగిన దశ లాస్ట్ 4 సంవత్సరాలు ఏమైందో పూర్తిగా ఆయన మాయలోకి వెళ్ళిపోయాడు. రాహు అకస్మాత్తుగా, అనూహ్యంగా విపరీతం సృష్టిస్తాడు. జీవితంలో ఊహించిన పెద్ద స్థాయి సంఘటనలు, పరివర్తనలు ఈ గ్రహం కారణంగా సంభవిస్తాయి. ఒక వ్యక్తి తన కోరికల ఆనందం మరియు సంతృప్తి కోసం అన్ని విషయాల్లో ముందరకు వెళ్ళాలి అని చూస్తాడు. ఆ తర్వాత ఒక అగాధంలో పడిపోతాడు. ఆ అగాధమే సక్సెస్ అని జెప్పేసి అనుకుంటాడు. దాంట్లో పైకి రావాలని చూస్తాడు. అతను చాలా వేగవంతంగా ఉంటాడు. అతను అనుకున్న సామర్థ్యాలన్నీ గూడా ఆయనకి అప్పటికప్పుడు ఏర్పడతాయి. ఏదైతే మనం సాధించాము అనుకుంటామో అది పూర్తిగా భ్రమ అవుతుంది. అదంతా రాహుమాయ దశ అయిపోయేసరికి ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది. ఇదంతా మనకు అనవసరం అనిపిస్తుంది. భయపడకండి. మార్పులనేది సహజం. ప్రతిఘటించొద్దు. మీ జీవితాన్ని సుఖవంతంగా ఆయన దశ ఏదైతే వచ్చిందో, ఆ విషయంలో పూర్తిగా విషయం తెలుసుకొని, వాటిల్ని సున్నితంగా, సామరస్యంగా దాని నుంచి బయటపడాలి. భయాలు, అడ్డంకులు ఇట్లాంటివన్నీ గూడా అవగాహన లోపం వల్ల, అజ్ఞానం వల్ల మనకేర్పడతాయి. రాహు ఏదైతే భ్రమలు సృష్టిస్తాడో, ఆ రెచ్చగొట్టే విపరీతమైన భ్రమలు ఏవైతే ఉంటాయో, వాటిల్ని మనము రాహువు గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మనము వీటిల్ని ఛేదించగలుగుతాం. ఆ సూక్ష్మమైన మానసిక సందిగ్ధత ఏదైతే ఉంటుందో, ఆ కన్‌ఫ్యూజన్ ఏదైతే ఉంటుందో, మనకి గ్రహణం వచ్చినప్పుడు కూడా ఆ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. హ్మ్. ఉదయాన్నే లేచి పక్షులు తమ స్థావరాలు వదిలి బయటకు వెళ్తాయి. గ్రహణం టైంలో ఒక అర్ధగంట చీకటి పడుతుంది. అవి చీకటి సాయంత్రం అయిపోయిందన్న మళ్ళా వెనక్కొచ్చేస్తాయి. వెనక్కి రాంగానే ఒక అర్ధగంటలో మళ్ళా తెల్లవారుతుంది వాటికి. అప్పుడు ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది. సో, ఆ కన్‌ఫ్యూజన్ స్టేట్‌కి తీసుకెళ్తాం. నియంత్రణ కోల్పోతాము. మన పైన మనము నియంత్రణ కోల్పోతాం. ఆ కోరికల ఊబిలోకి వెళ్తాం. రాహు దశ అయిపోయేసరికి ఆ విషయాల్లో పూర్తిగా స్పృహను కోల్పోతామో ఆ రాహు దశలో. ఏదైతే అభివృద్ధి చెందాము అనుకుంటామో అది నిజంగానే అభివృద్ధి కాదు. మన తల మన కోరికలకి అన్నిటికి మూలం. మన తల
రకరకాల కోరికలు, రకరకాల పనులు చేసేలాగా ఈ కోరికలు మనల్ని నెట్టవేయబడతాయి. మన శరీరాన్ని నియంత్రించబడతాయి. ఆ కోరికలు కట్టిపడేస్తాయన్నమాట. రాహు ఏం చేస్తాడంటే, ఈ విషయాలు మీరు ఏదైతే ఉందో దాన్ని మీరు అతికించగలిగితే సగం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకో సగం ఇన్ఫర్మేషన్ మీరు అతికించగలిగితే, ఆ విషయాల్లో మీకు ఎవరు సాధించలేని ఉన్నతమైన స్థానం మీకొస్తుంది అని ఒక భ్రమను తీసుకుపోతాడు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ లాగా అనిపిస్తుంది. చాలా ఉద్వేగభరితంగా మీకనిపిస్తుంది. లోతైన కోరికలన్నీ గూడా ఒక్కసారి రెక్కలొస్తాయి. ఇవన్నీ సాధించి తీరాలి అని ఒక కోరికల రెక్కలొస్తాయి ఆ రెక్కలకి. రాహువు మీ మీద ప్రభావం చూపిస్తున్నప్పుడు. అది ఎలాగైనా గూడా దాన్ని చెయ్యాలి. దాన్ని ఎలాగైనా గూడా సాధించి తీరాలి అని చెప్పి కోరుకుంటాను. నేను ఒక ఆఫీస్‌లో పనిచేసేటప్పుడు నా తోటి ఎంప్లాయీ ఉండేవాడు. అతనికి ఒక ఇల్లు కట్టాలి అని ఒక బలమైన కోరికుండేది. అతను జాబ్‌లో చేరాడు. సో, జాబ్‌లో చేరి చిన్న చిన్న మొత్తాలన్నీ కూడబెడుతూ ఉన్నాడు. ఆయనకి రాహు మహర్దశ బిగిన్ అయింది. రాహు మహర్దశ బిగిన్ అవ్వంగానే అతను కొంత అమౌంట్ తీసి షేర్ మార్కెట్స్‌లో పెట్టాడు. షేర్ మార్కెట్‌లో లాభం వచ్చింది. ఆ తర్వాత ఇంకో కొద్దిగా పెట్టాడు. మళ్ళీ లాభం వచ్చింది. ఇంకా కొద్దిగా పెట్టాడు. మళ్ళీ లాభం వచ్చింది. జాబే మానేశాడు. జాబే మానేసి పూర్తిగా షేర్ మార్కెట్‌లోకి వెళ్ళాడు. అప్పటిదాకా సంపాదించినవి, కూడబెట్టినవి, ఇల్లు కట్టుకోవాలని కూడబెట్టిన డబ్బులంతా గూడా తీసి, దీన్ని ఎట్లాగైనా డబల్ జేసి, ఆ ఇల్లుని త్వరితంగా కట్టాలి అని జెప్పి, మొత్తం తీసి షేర్ మార్కెట్‌లో పెట్టాడు. ఒక్కసారిగా బ్లాస్ట్ ఎగిరిపోయింది మొత్తం. అతను ఒక దయనీయ స్థితిలోకొచ్చాడు. జాబ్ మానేశాడు. జాబ్ మానేసి 2 సంవత్సరాలయిపోయింది. అప్పటిదాకా సక్సెస్ ఒచ్చింది. ఏదైతే డబ్బులు పెట్టాడో వాటికి లాభాలొచ్చినాయి. ఆశ పెరిగిపోయింది. అప్పటిదాకా దాచుకున్న డబ్బేదైతే ఉందో, బ్యాంకులో ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బులు తీసి దీంట్లో పెట్టాడు. మొత్తం ఎగిరిపోయింది. జీరో. సో, రాహు దశ ఇలా ఉంటుంది. ఎటువైపు వెళ్తున్నామో, ఆ సక్సెస్ అనే మజాలో భలే తీసుకెళ్తాడు రాహు. మీకసలు తెలియని కూడా తెలీదు. మీరు ఏ పొజిషన్‌లో నుంచి ఏ పొజిషన్‌లోకెళ్ళిపోతున్నారనేది మీకు ఆలోచన కూడా ఉండదనమాట. కొత్తదనాన్ని సృష్టిస్తాడు. రిస్క్ తీసుకోమంటాడు. అప్పటిదాకా ఉన్న మీరు మిమ్మల్ని మీలో కొత్త మార్పులు తీసుకొస్తాడు. దానికి కొన్ని కారణాలు, బలమైన కారణాలు గూడా ఏర్పాటు చేస్తాడు. అది నిజమని నమ్ముతారు. ఆ వ్యక్తి కోరికని తీర్చేలాగా తన అభిరుచులు, తన హావభావాలు అన్నీ మారుస్తాడు. ఇప్పుడు రాహు కూర్చున్న ఇల్లు చూస్తే భయమేస్తుంది. ఆ రాశి మీద సానుకూల దృక్పథం అనేది కూడా రాదు మనకి. ఈ వీడియో గాని చూసిన తర్వాత. రాహు మహర్దశ మీకు వణుకొస్తుంది. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన కర్మలు అలా ఉన్నాయి. మనము ఏదైతే కర్మలు అలా ఉన్నాయి. ఆ కర్మతో మనం పని చేయడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనకు తప్పనిసరిగా అభివృద్ధి పరచాల్సిన అనుభవాలు రాహు సూచిస్తాడు. అరే బాబు! దీంట్లో నువ్వు అసలు అనుభవం లేదురా బాబు నీకు. దీంట్లో అనుభవం తెచ్చుకోవాలి. అనుభవం తెచ్చుకునేదానికి నువ్వు ఫెయిల్యూర్ అవుతూ ఓకే. ఒక ఫెయిల్యూర్ అయ్యి నువ్వు ఆ విషయాల్లో నువ్వు అవగాహన తెచ్చుకోవాలి. ఇది నువ్వసలు పట్టించుకోలేదు పూర్వ జన్మలో.
రాహువు ఏ భావంలో కూర్చోన్నాడో, ఏ రాశిలో కూర్చోన్నాడో ఆ విషయాలు మీరు ఎదగాల్సిన పాయింట్ అనమాట అది. ఇప్పుడు మిమ్మల్ని ఉన్న పలంగా ఓకే. మిమ్మల్ని ఉన్న పలంగా మీ బ్యాగ్‌లో బట్టలు గిట్టలు అన్నీ సర్దేసి ఒక 50 ఏళ్ళు వెనక్కి పంపించేసాం. అంటే 1940, 1930 ఇయర్‌కి పంపించేసినాం. ఈడ నుంచి టైమ్ ట్రావెల్ చేపించి పంపించేసాం. ఆడకి వెళ్ళారు. ఉదయాన్నే నిద్ర లేచారు. నిద్ర లేచేసి మీకు అలవాటుగా మీరు ఫోన్ తీసుకున్నారు. ఫోన్‌లో ఓపెన్ చేశారు. ఏదో వీడియోస్ చూస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా 1940స్, 1930స్‌లో ఉండేవాళ్ళు వచ్చి "ఏంటిది? ఏం చూస్తున్నావు?" అని అడిగారు. "ఇక్కడ ఏందో నెట్ రావట్లేదు. నా వీడియోస్ చూస్తున్నాను" అన్నాను. "ఏందిది?" అని. "దీన్ని మొబైల్ ఫోన్ అంటారు. దీంతో నేను గాలిలో ఇతర వ్యక్తులతో మాట్లాడగలుగుతాను" అని చెప్పారు. అందరూ నవ్వుకున్నారు. అక్కడోళ్ళకి ఏం తెలీదు. కానీ మీకు తెలుసు ఇది పనిచేస్తుందని. మీరు రోజు మాట్లాడుతున్నారు. మీకు తెలుసు. "హే! నేను రోజు మాట్లాడుతున్నాను దీంతో. ఇది ఎందుకు పనిచేయదు? నేను రోజు మాట్లాడేవాడిని. గాలిలో మాట్లాడడం అనేది మాకు ఉంది. మీకు తెలీదా?" అని చెప్పేసని. ఈడేదో పిచ్చోడిలాగా ఉన్నాడు. ఇదేందిది? ఈడు చేసే పనేంది? గాల్లో మాట్లాడడం ఏందని చెప్పి విచిత్రంగా నవ్వుకున్నారు. కొంతమంది ఆశ్చర్యపోయారు. కొంతమంది ఈడేదో మంత్రగాడు అనుకున్నారు. సరే ప్రూవ్ చేయమని చెప్పారు. ప్రూవ్ చేసేది ఏముందని చెప్పేసి ఓపెన్ చేసి నంబర్ కొట్టాడు. పని చేయట్లేదు. ఇతనికి లోపల ఇది పని చేస్తుంది అని తెలుసు. ఖచ్చితంగా ఎలా అయినా పని చేస్తుంది అని తెలుసు. వేరే నంబర్ కొట్టాడు పని చేయలేదు. వేరే నంబర్ కొట్టాడు పని చేయలేదు. ఏ నంబర్ కొట్టినా పని చేయలేదు. కానీ ఈయన లోపల ఇది నేను వాడాను గదా! ఇది నేను రోజు పని చేశాను గదా! రోజు మాట్లాడుతున్నాను గదా! ఇక్కడ ఎందుకు పని చేయట్లేదు అనిపిస్తుంది. ఈ విధమైన కాన్‌ఫ్లిక్ట్ ఉంటుంది రాహు మార్గశిలో. మీకేమో అది పని చేస్తుందని మీకనిపిస్తుంది. అవతలోళ్ళకి అది పని చేయదనిపిస్తుంది. మీరొక భ్రమలో ఉంటారనమాట. 1940స్‌లో మనం ఉన్నాము. చుట్టూ ఉండే పరిస్థితులు ఏంది అని ఒక్కసారి అర్థం చేసుకోవాలి రాహు మార్గశిలో. మీ చుట్టూ ఉండే పరిస్థితులేంది అని అర్థం చేసుకోవాలి. లోపలుండే రాహు మాట వినకుండా చుట్టూ ఉండే పరిస్థితులేంది? బాబు ఇది ఏ ఇయరు? 1940 అప్పుడు అర్థమవుతుంది మీకు. ఒరేయ్! 1940లోకొచ్చామా అని. ఇక్కడ మొబైల్ ఫోన్ పనిచేయాలంటే మొబైల్ ఒకటుంటే సరిపోదు. దానికి ఒక టవర్ ఉండాలి. దానికో శాటిలైట్ ఉండాలి. ఆ 2 కూడా మనం కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలి అని చెప్పి అర్థమవ్వాలి. ఇది ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. ఈడేమో ఇది పని చేస్తుందని చెప్పేసి టక 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 కొడతనే ఉంటాడు. అది పని చేయదు. ఈయనకు పని చేస్తుందని తెలుస్తుంది. నేను గట్టిగా నమ్ముతాడు. అది పని చేస్తుంది. ఇతరులందరూ గూడా వీడికేమైనా పిచ్చి పెట్టిందా? వీడొక మెంటలోడు అని చెప్పేసి అనుకుంటారు. ఇదే విషయము ఫస్ట్ నాకు తగిలినాయన పాల వ్యాపారం చేసుకున్నాయన చంద్రగిరి కోటలో పోయి నిధులు ఎతికేటప్పుడు కూడా చెప్పినాం. "ఒరేయ్! అది భ్రమరా బాబు అదేం ఉండవురా వేస్ట్ చేసుకోవడం నీ జీవితం" అని. అయినా వినలేదు. ఇతనికి చెప్పినాం షేర్ మార్కెట్‌లో ఎవరు గెలిచింది లేదురా ఏ పాపాన పోతావో అది వద్దురా ఆ డబ్బులన్నీ ఎత్తిపెట్టుకో అని ఇతనికి కూడా చెప్పినాం. ఇతను వినలేదు. పని చేస్తుంది నేను గెలిచి తీరుతాను అంటాడు. ఒక్కసారి చుట్టుపక్కన ఉండే పరిసరాలు ఒక్కసారి గమనించుకోండి. ఆ భ్రమలోంచి మీరే బయటకొస్తారు. రాహు అనేది మనం అపరిపక్వతగా అభివృద్ధి చెందిన ఏరియా. ఓకే. అపరిపక్వతగా అభివృద్ధి చెందిన ఏరియా అది. అంటే కేవలంగా అభివృద్ధి చెందిన ఏరియా. తక్కువ నాణ్యత గల వస్తువు అని చెప్తాం గదా! అది. రాహు ఉండే ఏరియా. అక్కడ ఏదైతే నైపుణ్యాలు కావాలో అయి మనలో లేవు.
మనం బలహీనంగా ఉన్నామని మనం గ్రహించాలి. ఆ నైపుణ్యము, పాండిత్యము ప్రదర్శించడానికి మనము దొరికిన అవకాశాలన్నీ కూడా వాడుకుంటాం. అక్కడ మీకు పూర్తిగా మీరు డెవలప్ కాలేదు ఆ ఏరియాలో. కానీ నేను డెవలప్ అయ్యాను అని ఒక ముసుగేసుకుంటారు. ముసుగేసుకొని దాన్ని ప్రూవ్ చేయాలని ట్రై చేస్తారు. అది మోసమే గదా! ఈ రాహుగ్రహము ఇతరులకి ఆ సాక్ష్యాన్ని చూపించడానికి లభించిన ప్రతి అవకాశాన్ని కూడా తీసుకుంటుంది. ఇది ఎంత కష్టమైనా సరే, మనము ఈ పరిణామ లక్ష్యంలో మనం అభివృద్ధి చేసి తీరాలది. దీన్ని. లేకపోతే మనం జీవితాన్ని గడపలేము. కేతు గ్రహము అంతర్గతంగా అభివృద్ధి చెందింది. కానీ బాహ్యంగా వ్యక్తీకరించబడలేదు. రాహుగ్రహము అంతర్గతంగా అభివృద్ధి చెందలేదు. కానీ బాహ్యపరంగా అధికంగా వ్యక్తీకరిస్తుంది. పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది బాహ్యంగా. కానీ లోపల కంటెంట్ ఉండదు. అది రాహు. ఒక సైంటిస్ట్ ఉంటాడు. ఆ సైంటిస్ట్ మామూలు మనలాగే జీవనం గడుపుతూ ఉంటాడు. అతనికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాన్ని చెయ్యొచ్చు అనే ఒక భ్రమలోకి వెళ్తాడు. వెళ్ళి ఆయనకి ఆ సగం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని చెయ్యాలి అని చెప్పేసి ఆయన దాని మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాడు. ఎన్నో ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి. ఒక బల్బు కనుక్కునేదానికి 3000 సార్లు ఎక్స్పెరిమెంట్ చేశాడంట ఒక సైంటిస్ట్. 3000 సారి బల్బు వెలిగింది. అలా ఎక్స్పెరిమెంట్ చేయడం. ఆ తర్వాత ఒక కొత్త అన్వేషణ కనుక్కోవడం. కొత్త అన్వేషణ అనేది కొత్త పరిణామ క్రమంలో దాన్ని తీసుకురావడం. అది లోకాన్నే మార్చేస్తుంది. కానీ ఈయనకేం దక్కుతుంది? ఒక నోబెల్ బహుమతి. వాళ్ళ ఫ్యామిలీ అవసరాలు తీర్చలేని అసమర్థ సైంటిస్ట్. రాహు అంతే. ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మీకు. దాని మీద మీరు ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తారు, ఫెయిల్యూర్ అవుతారు. సైంటిస్ట్ మాదిరే. ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తూ ఉంటారు. ఎట్లైనా దాన్ని సాధించొచ్చు అని చెప్పేసి, మీ పెళ్ళాం, పిల్లల్ని, జీవితాన్ని అందరిని వదిలేస్తారు. సుఖమయ జీవితాన్ని అంతా కూడా వదిలేస్తారు. చివరికి మీరు సాధిస్తారా? సాధించరా? అనేది ఆ రాహు ఈ రాస్యాధిపతి మీద బేస్ అయి ఉంటుంది. రాస్యాధిపతి బాగుంటే ఏదో ఒకటి మీరు సాధిస్తారు. కొన్ని ఏళ్ల పరిశోధన తర్వాత. రాస్యాధిపతి బాలేదు అంటే అన్నీ గంగలో కలుస్తాయి. మీరు చేసే ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ గూడా గంగలో కలిసిపోతాయి. సో, ఏ విషయాల్లో మీరు ఎక్స్‌పెరిమెంట్ జేస్తారు? ఏ విషయాల్లో మీరు ఎక్స్‌పెరిమెంట్ జేస్తారు? రాహు ఏ భావంలో ఉంటే ఆ భావంలో ఎక్స్‌పెరిమెంట్‌లు జరుగుతాయి. కానీ ఆ ఎక్స్‌పెరిమెంట్‌లు చేసేటప్పుడు చుట్టూ ఉండే పరిస్థితులు ఒక్కసారి గమనించుకోండి. ఆ భ్రాంతిలోంచి బయటకి రండి. కొత్త దారిని కట్టుబాట్లు, సాంప్రదాయాలు వదిలేసి కొత్త దారిలో వెళ్లి షార్ట్‌కట్‌లో ఇది సాధించాలి అనుకోవడం రాహు యొక్క సామర్థ్యం. సో, ఆ మాయలోకి మీరు పడ్డారు అంటే మిమ్మల్ని ఎక్కడికో లాక్కొనెళ్ళిపోతాడు. అగాధంలోకి లాక్కొనెళ్ళిపోతాడు. రాహు ఒకటో స్థానంలో ఉంటే మీ వ్యక్తిత్వము, పాత్ర, గుర్తింపు, పర్సనాలిటీ, క్యారెక్టర్, ఐడెంటిటీ అనే విషయంలో ఇట్లా సైంటిస్ట్ మాదిరి చాలా ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తారు. ఒకసారి నేను 'నరేంద్ర మోడీ' అంటారు. ఒకసారి నేను 'పవన్ కళ్యాణ్' అంటారు. ఇంకోసారి నేను 'జగన్' అంటారు. రకరకాలు చెప్తా ఉంటారు. పర్సనాలిటీ, క్యారెక్టర్, ఐడెంటిటీ విషయంలో రకరకాల ఎక్స్‌పెరిమెంట్స్. అలా చెప్తారు. రిలేషన్‌షిప్స్‌ని ఆకర్షిస్తా ఉంటారు. దగ్గరకొచ్చి చూస్తే మీరది కాదు. మీరెవరో మీకే తెలీదు. రాహు ఒకటో స్థానంలో ఉంటే మీరెవరో మీకే తెలీదు కాబట్టి మీరు రకరకాల ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తారు. ఇప్పుడు నేనెవరో అందరికి తెలుసు. నేను జ్యోతిష్యుడిని. సో, మీరెవరు? రాహు ఒకటో స్థానంలో ఉండే వాళ్ళని అడగండి. మీరెవరు? వాళ్ళ విషయం వాళ్ళకే తెలీదు. వాళ్ళెవరో వాళ్ళకే తెలీదు. అందుకని ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తుంటారు. చేసి కొత్త ఫలితాన్ని కనుక్కోవాలని ట్రై చేస్తారు. రాహు రెండో స్థానంలో ఉంటే ధనము, ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో
ఆ విషయాల్లో విపరీతమైన ఎక్స్‌పెరిమెంట్‌లు ఉంటాయి. తన విలువలు, నైతికత విషయంలో కూడా విపరీతమైన ఎక్స్‌పెరిమెంట్స్ ఉంటాయి. విలువలు పాటించడం, నైతికతను పాటించడం అనే విషయాల్లో విపరీతమైన ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం, ఫెయిల్యూర్స్ అవుతూ ఉండడం, ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం, ఫెయిల్యూర్స్ అవుతూ ఉండడం అనేవి జరుగుతూనే ఉంటాయి. రాహు మూడో స్థానంలో ఉంటే వాళ్ళు నేర్చుకునే కళలు, నైపుణ్యాల విషయంలో చాలా ఎక్స్‌పెరిమెంట్‌లు జరుగుతాయి. వాళ్ళు చూపించే పరాక్రమం విషయంలో చాలా ఎక్స్‌పెరిమెంట్‌లు జరుగుతాయి. ఎక్స్‌పెరిమెంట్స్ జరగడం, ఫెయిల్యూర్ అవ్వడం, ఎక్స్‌పెరిమెంట్ జరగడం, ఫెయిల్యూర్ అవ్వడం. వాళ్ళ నిజమైన పరాక్రమం ఏందో వాళ్ళు తెలుసుకునేదానికి చాలా టైం పడుతుంది. రాహు నాలుగో స్థానంలో ఉంటే వాళ్ళు కంఫర్టబుల్ లైఫ్, సుఖవంతమైన జీవితం ఏదైతే ఉందో, ఆ విషయాల్లో చాలా ఎక్స్‌పెరిమెంట్ తల్లి, ఉండే ఇల్లు, ప్రాపర్టీసు, రియల్ ఎస్టేట్, వాహనాల విషయంలో చాలా ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు. సో, వీళ్ళు ఆస్తుల విషయంలో, వాళ్ళ ఇంటి విషయాల్లో ఇంటి విషయాల వరకు ఎక్స్‌పెరిమెంట్ చేస్తే పర్వాలేదు గానీ, ఆస్తుల విషయంలో ఎక్స్‌పెరిమెంట్ చేయకూడదు. పోతాయి. రాహు ఐదో స్థానంలో ఉంటే వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ ఓన్ స్టైల్. క్రియేటివిటీ, స్టైలు ఆ విషయాల్లో చాలా ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు. నాకు తెలిసి ఒకాయన అది సంతాన స్థానం. అందరి పిల్లల్ని ఏదో ఇంటర్నేషనల్ స్కూల్‌లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చేరుస్తుంటే, ఆయనకి రాహు ఐదో స్థానంలో ఉన్నాడు. ఆయన పిల్లల్ని తీసుకుపోయి ఒక గురుకులంలో చేర్చాడు. అది వాళ్ళ పిల్లలకి నచ్చుతుందా, నచ్చదా వాళ్ళని అడగలేదు. ఈయనకది నచ్చింది, వెరైటీగా, ఎక్సాటిక్‌గా ఉంది చేర్చేసాడు. వాళ్ళ పిల్లలకి చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ నాన్నకే చెప్పుకోలేక ఇబ్బంది పడ్డారు. రాహు ఐదో స్థానంలో ఉంటే ఇట్లాంటి విషయాల్లో సంతానం విషయంలో ఎక్స్‌పెరిమెంట్స్ ఉంటాయి. ప్రేమ, శృంగారం విషయంలో ఎక్స్‌పెరిమెంట్స్ ఉంటాయి. చాలామంది ఐవీఎఫ్‌కెళ్తారు సంతానం కోసం. టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటారు. క్లోనింగ్ అంటారు. ఇయన్నీ ఎక్స్‌పెరిమెంట్‌లనమాట. ఎక్స్‌పెరిమెంట్‌లు చేయడం, ఫెయిల్యూర్ అవ్వడం. ఎక్స్‌పెరిమెంట్‌లు చేయడం, ఫెయిల్యూర్ అవ్వడం. సంతాన స్థానం. రాహు ఆరో స్థానంలో ఉంటే చేసే సర్వీసు రోజువారీ దినచర్యలో ఎక్స్‌పెరిమెంట్స్ జాస్తిగా ఉంటాయి. ప్రతిరోజు ఆళ్ళు చేసే సర్వీస్ ఏంటంటే ఒక దాని మీద కాన్సంట్రేషన్ ఉండదన్నమాట. రకరకాలవి ప్రయత్నించడం. అవి ఫెయిల్యూర్స్ అయిపోతూ ఉండడం. రకరకాలవి ప్రయత్నిస్తూ ఉండడం. క్షణం తీరిక లేకుండా పని చేస్తూ ఉండడం అనేది ఆరో స్థానంలో రాహు ఉంటే తెలుస్తుంది. రాహు ఏడో స్థానంలో ఉంటే వాళ్ళ బిజినెస్ విషయాల్లో ఎక్స్‌పెరిమెంట్స్ జరుగుతాయి. రిలేషన్‌షిప్ విషయాల్లో ఎక్స్‌పెరిమెంట్ జరుగుతాయి. ఎవరినో నమ్మడం, వాళ్ళు మోసం చేయడం. ఎవరినో నమ్మడం, వాళ్ళు మోసం చేయడం. ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి రిలేషన్‌షిప్ విషయాల్లో, బిజినెస్ విషయాల్లో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఒకటో స్థానంలో కేతు ఉంటాడు. వీళ్ళ వ్యక్తిత్వం అనేది పూర్తిగా సీజ్ చేయబడుతుంది. కేతు ఏడుంటే అక్కడ సీజ్ చేయబడుతుంది. వీళ్ళ వ్యక్తిత్వం లేదు గాబట్టి, సో, రిలేషన్‌షిప్ వెనకాల నిలబడతా ఉంటాడు. అదే తన వ్యక్తిత్వం అనుకుంటా ఉంటాడు. ఈయనకు పూర్తిగా తెలీదనమాట ఆ మ్యాటర్స్. ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలి. ఎక్స్‌పెరిమెంట్స్ చేసి ఆయన నేర్చుకోవాలి ఆ విషయాలన్నీ గూడా. రాహు ఎనిమిదో స్థానంలో ఉంటే ఆకస్మిక సంఘటనలు, సూసైడ్సు, ఓకే. మన పరిస్థితి, మన కర్మ బాలేకపోతే అక్కడ కూడా ఆయుస్థానం అది. దాంట్లో కూడా ఎక్స్‌పెరిమెంట్స్. చాలా మందిని చూస్తున్నాం సెలబ్రిటీస్ సూసైడ్ చేసుకోవడం. ఎక్స్‌పెరిమెంట్స్. ఆకస్మిక సంఘటనలు ఏర్పడతాయి. ఆకస్మిక సంఘటనలు ఏర్పడినప్పుడు ఎక్స్‌పెరిమెంట్‌లు చేయడం. ఇది అన్నిటికంటే చాలా నీచమైన స్థితి. రాహు ఎనిమిదో స్థానంలో ఉండడం. ఆకస్మిక సంఘటనలు ఏర్పడినప్పుడు ఎక్స్‌పెరిమెంట్‌లు చేయాలి. ఎక్స్‌పెరిమెంట్‌లు చేసి ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటూ ఉండాలి. ఇది చాలా తలకాయ నొప్పి, రిస్కీ. రాహు తొమ్మిదో స్థానంలో ఉంటే ఉన్నత జ్ఞానము, మంచి చెడు తెలుసుకొని మార్గదర్శకాన్నిచ్చి గురువుల దగ్గర ఎక్స్‌పెరిమెంట్‌లు చేయడం. చదువు విషయంలో ఎక్స్‌పెరిమెంట్ చేయడం. రిలిజియన్ విషయంలో ఎక్స్‌పెరిమెంట్ చేయడం. చాలా మంది మతాలు మార్చడం ఇవన్నీ కూడా చూస్తుంటాం. ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం అనేది జరుగుతా ఉంటది. ఒకాయనకి రాహు ఏడో స్థానంలో ఉన్నాడు. ఆయన ఏం చేసాడంటే ఇక్కడుండే అమ్మాయిని కాకుండా ఫేస్‌బుక్‌లో అమెరికా అమ్మాయిని పట్టుకున్నాడు. అమ్మాయిని చేసుకున్నాడు. అమ్మాయిని తీసుకొచ్చాడు. ఇండియాలో ఎలా సెట్ అవుద్ది అమ్మాయి? ఇక్కడ కట్టుబాట్లు సాంప్రదాయాలకి ఎలా సెట్ అవుద్ది? ఆ అమ్మాయేమో అతన్ని రమ్మంటుంది. ఇతను పుట్టి పెరిగింది తల్లిదండ్రులు, భూములు, ఆస్తులు ఇన్ని ఇక్కడున్నాయి. ఇక నేను సెట్ కాలేనంటుంది. ఇదొక తలకాయ నొప్పనమాట. ఏడో స్థానంలో రాహు. కులాంతరం, మతాంతరం, దేశాంతరం, వర్ణాంతరం రకరకాల ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి జరుగుతుంటాయి. సరే. రాహు 10థ్ స్థానంలో అంటే, రాహు 9థ్ స్థానంలో అంటే చాలా మందిని మతాలు మార్చడం చూసినాము. హిందూయిజంలో ఉండేవాళ్ళు క్రిస్టియానిటీకి వెళ్ళడం, క్రిస్టియానిటీలో ముస్లిమిజం.
అట్లా రకరకాల మార్పులు జరగడం. సో, వాళ్ళకి ఆ విషయాలను ఎక్స్‌ప్లెయిన్ చేయాలా, దాంట్లో కొత్త విధానం కనుక్కోవాలా. ఆ ఉన్నత జ్ఞానం కనుక్కోవాలా. చాలామంది గురువుల్ని మార్చడం, ఉన్నత జ్ఞానం కోసం రకరకాల గురువుల్ని మారుస్తూ ఉండడం, రకరకాల వాళ్ళని నమ్మడం, ఫేక్ బాబాలను నమ్మి మోసపోవడం. ఎందుకంటే రాహు 9వ అంటే ప్రతి దాన్ని నమ్మమంటాడు. ప్రతి విషయాన్ని నమ్మమంటాడు. ఈళ్ళంతా దొంగ గురువుల దగ్గరికెళ్తారు. ఆ బాబాలు ఏం చేస్తారు, అసలు మగోళ్ళంటే ఏం చేయలేరనుకోండి. ఆడోళ్ళు వాళ్ళు వశపరుచుకోవడం, వశీకరణలు ఇయన్నీ కూడా రాహు 9లో స్థానంలో ఉంటే ఈ కర్మంతా ఉంటుంది. దొంగ బాబాలు, ఫేక్ బాబాలు, దొంగ గురువులు నమ్మడం, వాళ్ళు మోసం చేయడం ఇయన్నీ కూడా ఉంటాయి. రాహు 10వ స్థానంలో ఉంటే వృత్తి విషయంలో చాలా ఎక్స్‌పెరిమెంట్స్ ఉంటాయి. నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకునే విషయంలో చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తారు. ఏదో ఒక విధంగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అని షార్ట్ కట్‌లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే రాహుకి ఇవన్నీ కట్టుబాట్లు, సాంప్రదాయాలు అన్ని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఏ విధంగా అయినా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అని ట్రై చేస్తాడు. రాహు 11వ స్థానంలో ఉంటే పబ్లిక్ ఇమేజ్, సోషల్ ఇమేజ్ కావాలి. ఫ్రెండ్ సర్కిల్, నెట్వర్క్ సర్కిల్ పెంచుకోవాలా. పబ్లిక్ ఇమేజ్, సోషల్ అందరూ తన వైపు చూడాలి అని ఒక తపన ఉంటుంది. దానికోసం చాలా ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తారు. అవి ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి. ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తూ ఉంటారు. ఒకాయన అందరూ తన గురించి చెప్పుకోవాలి అని చెప్పేసి ఆయన ఏం చేసాడు, ఒక ఎన్‌జీఓ సర్వీస్ స్టార్ట్ చేసాడు. స్టార్ట్ చేసి వీధిలో ఉండే వాళ్ళ బిచ్చగాళ్ళు వాళ్ళందరికీ కూడా ఆయన నీట్‌గా హెయిర్ కట్ చేయడం, వాళ్ళందరికి అన్నాలు పెట్టడం, ఫోటోలు తీయడం, ఫేస్‌బుక్‌లో పెట్టడం. ఫోటోలు తీయడం, ఫేస్‌బుక్‌లో పెట్టడం. ఎందుకంటే 11వ స్థానంలో ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్ నుంచి ఒక గుర్తింపు కావాలి. దానికోసం ఎక్స్‌పెరిమెంట్స్. ఇలాంటివన్నీ చేస్తాడు. రాహు 12వ స్థానంలో ఉంటే ధన సమయ వ్యయాలు చేయడంలో ఎక్స్‌పర్ట్. నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు. అతను చెయ్యని బిజినెస్ అంటూ లేదు. ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఎక్స్‌పర్ట్స్. ధనాన్ని, సమయాన్ని ఖర్చు పెట్టే విషయంలో ఎక్స్‌పర్ట్స్. ఫుల్‌గా ఎక్స్‌పెరిమెంట్ చేస్తాడు. ఈ విధంగా రాహు ఏం చేస్తాడంటే రకరకాల ఎక్స్‌పెరిమెంట్‌లు చేపిస్తుంటాడు. రాహు అంటే ఏందంటే మనకంటే 100 ఏళ్ల ముందర నుంచి వచ్చిన వ్యక్తి. ఇతని దగ్గర అడ్వాన్స్‌డ్ జ్ఞానం ఉంటుంది గానీ, ఇక్కడ రూల్స్, రెగ్యులేషన్స్ తెలీవు. రూల్స్, రెగ్యులేషన్స్ పాటించడు. రెడ్ లైట్ పడితే ఆగాలి, గ్రీన్ లైట్ పడితే వెళ్ళాలి అనే విషయం తెలీదు ఈయనకి. సో, రెడ్ లైట్ పడితే వెళ్తే ఏమవుతుంది? వెళ్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ జరుగుతుంది. గ్రీన్ లైట్ పడితే ఆగితే ఏమవుతుంది? అందరొచ్చి తిడతారు. ఎందుకు ఆగావు అని. సో, ఈ విధంగా ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. చేసి ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అది ఈ జీవితంలో మీకిచ్చిన టాస్క్. రాహు ఏ భావంలో కూర్చొనుంటాడో, ఆ భావం విషయాలు ఇట్లా ఎక్స్‌పెరిమెంట్ చేసి మీరు నేర్చుకోవాలి. ఒక్క ఒక్క విషయం చెప్తున్నాను ఈ వీడియో చూసి మీకు రెడ్ లైట్ పడితే ఆగాలా, వెళ్ళాలా మీకు తెలియనప్పుడు అందరూ వెళ్తుంటే వెళ్ళండి. చుట్టుపక్కల చూడండి మీరు. అందరూ వెళ్తుంటే వెళ్ళండి. అందరూ ఆగితే ఆగండి. ఎక్స్‌పెరిమెంట్ మాత్రం చేయకండి. ఈ రాహుమాయ దశల నుంచి మిటిగేట్ అవ్వడానికి ఇదొక్కటే. చుట్టూ పరిసరాలు చూడండి. కేతు ఉండే ఏరియాలో మోసం చేయకండి. రాహు ఏ విధంగా అయినా కూడా మోసం చేసి ఆ లైమ్ లైట్‌లోకి రావాలి అంటాడు. ఆ మోసం చేయడానికి కేతు ఉండే ఏరియాలో మోసం చేస్తాడు. సో, ఆ విషయాలైతే చేయకండి. సో, ఇది నేను చెప్పాలనుకుంది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో యూట్యూబ్‌లో స్ట్రీమ్ అవుతుంది. అంటే యూట్యూబ్‌లో వీడియో అనేది స్ట్రీమ్ అవుతుంది కాబట్టి అక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్‌తో కొత్త టాపిక్‌తో మీ ముందరకొస్తాను. దీని మీద ఈ చెప్పిన సబ్జెక్ట్ మీద మీ పర్సనల్ చాట్స్ మీద కాకుండా ఈ చెప్పిన సబ్జెక్ట్ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి, అడగండి. విద్యార్థి గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే. చాలా చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉందండి. ఈ టాపిక్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను. వెరీ హ్యాపీ దట్ మీరు ఇవాళ ఈ టాపిక్ చేశారు. థాంక్ యూ. హ్మ్. అయితే నాకొక చిన్న డౌట్ ఉందేంటంటే, ఒకవేళ రాహువు ఎక్కడ ఉంటాడు అనేది ఒకటే కాకుండా, ఏ భావాధిపతితో అయితే కలుస్తాడో,
ఒకవేళ ఒక 5 భావాలున్నా, లేతే ఒక 7, 8 భావాలతో కలిసినా, సో, ఈ మొత్తం దాన్ని ఎఫెక్ట్ చేస్తదయితే. కంజంక్షన్స్ అనేది మనకు వీడియో పెద్దదైపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కంజంక్షన్స్ రాహుతో కంజంక్ట్ ఓకే. ప్లానెట్ ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే. ఓకే. అయితే నాకున్న ఒకే ఒక డౌట్ ఏంటంటే, ఆ భావం పట్ల జీవితకాలం ఆ వెతుకులాట ఉంటుందా? అంతేనా? రాహు మార్గదర్శనం తీవ్రమవుతుంది. జీవితకాలం వెతుకులాట ఉంటుంది. దాన్ని ఎలా అయినా మీరు అభివృద్ధి చెందేలాగా చేయాలి. దానికోసం ఏం చెప్తున్నాను, చుట్టుపక్కల చూడండి. అందరూ ఏదైతే పని చేస్తున్నారో ఆ పని ఒక్కసారి గమనించండి. ఎక్స్పెరిమెంట్ చేసే ముందర రాహు ఎక్స్పెరిమెంట్ చేయమంటాడు ఖచ్చితంగా ఆయన ఉండే భావంలో. కానీ చుట్టుపక్కల ఒకసారి చూడండి, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు. సపోజ్ మీకు పదో ఇంట్లో ఉన్నాడు. సో నేమ్ అండ్ ఫేమ్ కోసము అందరు ఎలా ప్రయత్నిస్తున్నారో ఒక్కసారి చూడండి. వాళ్ళ కెరియర్ విషయంలో వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారో ఒక్కసారి చూడండి ఎక్స్పెరిమెంట్ చేసే ముందర. అది చూసి ఎక్స్పెరిమెంట్ చేయండి. ఓహ్! ఓకే అండి. అంటే ఇప్పుడు పాజిటివ్ యాస్పెక్ట్ ఉన్నా కూడా పెద్ద ఉపయోగం లేదా? అంటే గురువు లాంటి పాజిటివ్ ప్రాడక్ట్ చేసినా కూడా కంట్రోల్‌లో ఉండదా? గురువు ఆస్పెక్ట్ గాని ఉంటే మంచి చెడు చెప్పేవాళ్ళు వస్తారమ్మా. ఇంకేదైనా గ్రహం యొక్క ఆస్పెక్ట్ ఉంటే, గురువు ఆస్పెక్ట్ ఉందనుకోండి, మంచి చెడు చెప్పి దారి చూపించేవాళ్ళు వస్తారండి. ఓహ్! ఓకే అండి. ఓకే. కానీ ఈయన అర్థమైంది. ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. కానీ మంచి చెడు చెప్పేవాళ్ళు వస్తారండి. చెప్పేవాళ్ళొస్తారు. ఓకే. ఫైన్ అండి. థాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా క్వశ్చన్లు ఉన్నాయండి? ఓకే. సబ్జెక్ట్ అందరికీ పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ రాహు యొక్క కంజంక్షన్స్, అలానే రాహు ఏ రాశిలో ఉంటే ఎలా ప్రవర్తిస్తాడు అనేది ఫర్దర్ వీడియోస్లో చేద్దాం. అంతవరకు సెలవు.